హల్లెలూయా. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలండి. వాక్యం కొరకు మరి అందరూ కూడా ప్రార్థన చేసుకొని సిద్ధపడగా అందరూ కూడా కళ్ళు మూసుకోండి. స్తోత్రమునైనా మహోన్నతుడు సర్వశక్తిమంతుడేస్తూ నీకు వందనాలైనా అయా, నీ కృప చేత మమ్మల్ని బలపరిచి ఇంతవరకు ఆరాధన అంతట్లో కూడా నీ సన్నిధి మా తోడించి వాడుకోండినైనా నిలబెట్టుకొని అయ్యా నీ సహాయం మాకు అనుగ్రహించిన ప్రభావ నీకు వందనాలు. వచ్చిన ప్రజలు మీరు ఎత్తుబట్టి బలపరిచినైనా అయా నీ సేవకులు వాక్యం దగ్గరికి వెళుతుండగానైనా అయా మీరే ఉండి మాట్లాడుకోండినైనా ఈరోజు వాక్యం ద్వారానైనా ఏ వాక్యం మీరు మాట్లాడినై ఉన్నారో నీ సేవకులు బయలుపరిచినైనా నిలబెట్టుకొని నీ కృప చేత నడిపించిన ఉన్నారో తండ్రి మాతో అందరితో మాట్లాడినైనా అలాగే నేను వీడియోలు ప్రభావ యూట్యూబ్ ద్వారా వెళ్తుండగా తండ్రి నేను ఇంకా అనేకమైన వీడియోలు చేయడానికి వెళ్ళడానికి తండ్రి నేను ప్రతి పరిస్థితులు కూడా తండ్రి సరళమ చేసి ప్రభు మీరే కృప చూపని కావాల్సిన అవసరతలు ఇచ్చినైనా నీ సేవకుడు ఈరోజు నేను వాక్యం దగ్గరికి వెళ్తుండగా మాతో అందరితో మాట్లాడి సన్నిధి మాకు తోడొచ్చినైనా నీ కృప చేత నడిపించి బలపరుచుకు అనేక మందికి ప్రజలు రక్షణార్థగానైనా ఈ వీడియోలు చూసి అనేక మంది ఆకర్షింపబడినట్లుగానైనా అయా నీ సన్నిధి ఉంచిన జీసస్ క్రైస్ట్ పేరు పిలుస్తున్నైనా ఇంకా వర్ధెల్ల చేసి నీ కృప చేత నడిపించి మహిమ పొందుకోమని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ప్రభునందు దేవుని యొక్క ప్రియ బిడ్డలరా, దయచేసి ఈరోజు మరొకసారి మనందరం కూడా ఆయన యొక్క పాదాల సన్నిధిలో చేరడానికి, ఆయన పాదాల దగ్గర మనందరం కూడా వాక్యం వినడానికి దేవుడు ఇంత చక్కటి సమయాన్ని మనకి మన ప్రభు అయిన దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని లేక ఈ సహాయాన్ని బట్టి ప్రభువుని మనందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఒకసారి అందరూ స్తోత్రం చెప్తాం. కొంచెం గట్టిగా చెప్పగలరా? ఇంకా కొంచెం గట్టిగా చెప్తాం. మనము గత కొన్ని వారాల నుంచి గొలియాతు లేక దావీదు అనేటువంటి వాని గురించి గొలియాతు అనేటువంటి వాని గురించి మనం చాలా సంగతులను నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా మన మధ్యన ఉంచబడినటువంటి భాగాన్ని చూసులాగిన సమూయేలు మొదటి గ్రంథాన్ని తెరిచి సమూయేలు మొదటి గ్రంథాన్ని తెరిచి 17వ అధ్యాయమును మీ ముందుంచుకోండి. ప్రతి ఒక్కరూ కూడా వెనకాల ఉన్నవారు అలాగే పైన ఉన్నవారు ఇక్కడ అందరూ కూడా దయచేసి మీ బైబిల్ని తెరిచి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ఈ 17వ అధ్యాయము మీకు ప్రతి వారం చెప్పినట్లుగానే మీరు చదివారనుకుంటున్నాను కనుక అందుకని మొదటి నుంచి కూడా ఉన్నట్టు వచ్చిన మొదలుకొని 28వ వచ్చిన వరకు కూడా అంటే 58వ వచ్చిన వరకు కూడా అంటే దీనిలో 58 వచనాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు చదివించడం టైం మనకి చాలా అవుతుంది. ఇంతకుముందు చాలాసార్లు వీటిని చదివించాను, వారాల్లోనూ గడిచినటువంటి వారాల్లో చదివించాను. ఒకసారి మీకు ఇంతకుముందు చెప్పిన విషయాలు జ్ఞాపకం చేసి నేను వాక్య పరిశీలించాను. దావీదుని గురించి చెప్పుకుంటున్నప్పుడు వినండి జాగ్రత్తగా, ఒకసారి అందరూ చూడండి. దావీదుని గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆ దావీదుని గురించి చెప్పేటప్పుడు నేను ఒక మాట చెప్పాను.
దేవుని పని కొరకు వచ్చేటప్పుడైన దావీదును మనము దేవుని యొక్క సన్నిధిలో దేవునికి విజయాన్ని ఇచ్చేటువంటి దావీదుని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు మనం కూడా దావీదులమని దావీదు వలె మనం సిద్ధపడాలని అని చెప్పాడు. అలాగే గొలియాతుని గురించి చెప్పినప్పుడు ఆ గొలియాతు సాతానుకి గుర్తుగా ఉన్నాడని, సాతాను సూచనగా ఉన్నాడని చెప్పాడు. దావీదు గొలియాతు మీద యుద్ధం కొరకు ఎలాగెళ్ళాడో అలాగే గొలియాతు దావీదును ఓడించాలని ఎలా అనుకున్నాడో సాతాను కూడా మనం ఓడించి తనకి బానిసలుగా చేసుకోవాలనే ఉద్దేశంతో సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనము దేవుని పక్షమున దేవుని సన్నిధిలో దేవుని మనకు తోడుగా ఉంచుకొని సాతానుని గెలవాలి అంటే దేవుని సహాయం కావాలి. ఆ సహాయం ఏంటంటే ఆడితో యుద్ధం చేయడానికి యుద్ధ ఆయుధములు కావాలి. ఏం కావాలి? యుద్ధ ఆయుధములు కావాలి. ఆ ఆయుధములు ఏంటి అంటే ఈ రోజున దావీదు చేతిలో ఉన్న ఆయుధాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా అటువంటి ఆయుధాలు కలిగి ఉండాలనే ఉద్దేశం మీకు అప్పగించి మాట్లాడటం జరిగింది. మరొకసారి దావీదు చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏమిటి అంటే కత్తులు, కటారులు, డాలులు కాదు, కానీ చేతిలో కర్ర ఉంది అని చెప్పాను. చేతిలో కర్ర ఉంది. అలాగే అతడు ఒక అనుభవం కలిగి ఉన్నాడు. రెండవ మాట ఏంటంటే అనుభవం కలిగి ఉన్నాడు. అది లోతైన అనుభవం, అదే లోయ అనుభవం చెప్పాను. మూడవది దావీదు 5 అనేది కలిగి ఉన్నాడు. అంటే 5 అనే మాట సంఖ్య దేవుని దయను చూపిస్తుందని, దేవుని దయ కలిగి ఉన్నాడని, అలాగే దావీదు వలె మనం కూడా దేవుని దయ కలిగి మనం ఈ లోకంలో మనం సాతాన్ని గెలవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. తర్వాత నాలుగవదిగా మీకు ఏం చెప్పాను? ఒడిస్సేలా చిక్కము చెప్పాను. చిక్కము మాట్లాడాను. ఈ చిక్కము అనేది ఒక సంఖ్య లేక చిక్కము అనే విషయం చెప్పి ఇది సంగము అని చెప్పాను. సంగమందు చూసినగా ఉంది అని చెప్పాను. నీకు అవన్నీ వివరించాను కనుక ఇప్పుడు వివరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పేదానికి మీకు అర్థం అవ్వాలి అంటే ఒకసారి అక్కడ అన్నింటిలో కూడా ఎక్కడికి అవ్వాలి? మీ దగ్గర మిమ్మల్ని ఒకసారి ముందుకు నడిపించడానికి, నేను చెప్పే వాక్యానికి అలా జోడి చేసి అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, సంఘ సావాసంలో మనం ఉండాలి. అదే చిక్కమని చెప్పాను. తర్వాత ఏటి లోయలో తీసుకున్నట్టు ఏమున్నాయంట? రాళ్ళు చూసాం. అవి నున్నని రాళ్ళు. ఏటి లోయలో నున్నది రాళ్ళు. ఈరోజు నేను మరలా చూడండి ఫ్రెండ్స్, మరలా నేను వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏటి లోయలో నున్న రాళ్ళు. ఏటి లోయలో ఈ రాళ్ళు ఎక్కడ తీసుకున్నాడు? లోయలో తీసుకున్నాడు, లేదా లోయలో తీసుకున్నాడు అనే దాని గురించి చాలాసేపు ధ్యానం చేస్తే ఎన్నో విషయాలు బయటపడ్డాయి. అది నేను చెప్పలేను. ఏం తీసుకున్నాడు? రాళ్ళు తీసుకున్నాడు. అవి కూడా ఏ రాళ్ళట? నున్నని రాళ్ళు గురించి కొంచెంసేపు ధ్యానం చేస్తే నున్నని రాళ్ళు అంటే ఏంటో, నున్ననిగా ఉన్నవి అని అంటే ఏంటో ధ్యానం చేస్తే చాలా విషయాలు బయటపడ్డాయి. మీకు అంటే చదవమని అన్నాను. సరే, దేవుని చిత్తమైతే ఎప్పుడైనా దేవుడు నాతో మాట్లాడుకుంటే నున్నవి అంటే ఏమిటి,
లోయల్లోనే దొరకటం ఏంటి రాళ్ళు అనే సంగతుల గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్పండి, మంచిగా చెప్పండి. తర్వాత రాళ్ళ గురించి చెప్పాను. రాళ్ళ గురించి కొన్ని సంగతులు చెప్పాను, చాలా సంగతులు ఉన్నాయి అని కూడా నీకు ఆ రోజు నేను చెప్పిన మాటల్లో ముగించి కుదించి రాళ్ళ గురించి మాట్లాడాను. సరే, ఈ తర్వాత ఏంటండి వడిశీల. ఏం శీల అనేది? వడిశీల. వడిశీల అంటే దేవుడు దావీదుకి ఇచ్చినట్టు ఒక వరం అని చెప్పాను. అలాంటి వరం ఎవరు కలిగి ఉండాలి? సంఘం కలిగి ఉండాలి అని చెప్పుకుని ఉన్నాం. ఇప్పుడు ఎన్ని విషయాలైనా చెప్పండి, ఎన్ని విషయాలైనా చెప్పాలి. ఎన్ని విషయాలని కొంచెం గట్టిగా చెప్పండి. 6 విషయాలు. అంటే మీరు చెప్పినప్పుడు ఒకవేళ ఎన్ని రోజులు చెప్పిన మర్చిపోయినా కానీ మనం ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడైనా ఎన్ని చెప్పాను మీరు గ్యాప్ ఉండాలి కదా. అందుకే మిమ్మల్ని అడిగాను. అంటే మీరు నేను ఇప్పుడు దాకా చెప్తున్నట్టు ఈ మాటలన్నీ కూడా మీరు వినలేదు అనుకుంటున్నాను నేను. సరే, ఒక 6 వారాల నుంచో లేకపోతే 5 వారాల నుంచి చెప్పేసారు కానీ మర్చిపోయారు అనుకున్నాను. ఎన్ని విషయాలు చెప్పాను అన్నమాట. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు చెప్పానుగా. ఏంటంటే మీరు ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. ఏమని చెప్పాలి? అయ్యా చెప్పిన విషయాలు ఎన్ని విషయాలు చెప్పారు? 6 విషయాలు చెప్పారు అని చెప్పి గట్టిగా చెప్పాలి. ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళుతున్నాడు గొలియాతు మీదకి. దేవుని స్తోత్రం. ఎవరు వెళ్తున్నారు యుద్ధానికి? దావీదే. అంటే బైబిల్లో దావీదే వెళ్తున్నాడు యుద్ధానికి. మీరు ఎవరా? మీకు అక్కర్లేదా యుద్ధం చేయరా? ఓడిపోతారా? అడి చేతుల కింద ఓడిపోతారా? ఆడి కాళ్ళ కింద నలిగిపోతారా? మీరు సాతాను గెలవరా? మరి సాతాను గెలవకోకుండా ఈ లోకంలో ప్రభు దగ్గరికి వచ్చి ఇక్కడ బాధ ఆయన సన్నిధిలో కూర్చుని వెళ్ళిపోవటమేనా? అది న్యాయమేనా? పరలోకానికి మీరు వెళ్ళరా? వెళ్ళడానికి మనకు గెలుపు కావాలిగా, ఒకటి మనం గెలవాలిగా, గెలుపు అనేది కావాలిగా. మనకు ఒక గిఫ్ట్ కావాలండి, ఒక బహుమతి కావాలండి. బహుమతి కావాలంటే ఏం చేయాలండి? యదవతి గారు, అమ్మ శారని గారు, గిఫ్ట్ కావాలంటే ఏం చేయాలండి? చెప్పరే. పోటీలో ఏం చేయాలి? గెలవాలక్కర్లేదా? అమ్మ ఈ చిన్న విషయం కూడా చెప్పట్లేదని అంటే నేను నవ్వుకోవాలి. ఏం చేసుకోవాలి? నేను నవ్వుకోవాలి. మనం ఒక గిఫ్ట్ని పొందాలి అంటే, ఒక బహుమతిని పొందాలి అంటే ఏం చేయాలి? యుద్ధంలో గెలవాలి. మరి యుద్ధంలో గెలవకుండా మరి గిఫ్ట్ ఎలాగ వస్తుంది? గిఫ్ట్ అంటే ఏంటో తెలుసా మీకు? పరలోకమే దేవుడు నీకు ఇచ్చినండి. అన్నిటికంటే గొప్ప గిఫ్ట్ ఏంటంటే పరలోకంలో నువ్వు చేర్చబడటం అది గొప్ప గిఫ్ట్ అనమాట, బహుమానం అనమాట. అంతకంటే ఇంకో బహుమానం ఉంది. అర్థమైందా? అయితే ఇప్పుడు మీరు ఏం చేయబడాలి అంటే యుద్ధంలోకి వెళ్ళాలి. యుద్ధంలోకి వెళ్ళడానికి ఆయుధాలు తీసుకువెళ్ళాలి. అయితే ఆయుధాలు తీసుకువెళుతున్నప్పుడు ఏమండి ఏమేమి తీసుకెళ్లాలో ఆధ్యాత్మికంగా మీకు చెప్పాము. ఇప్పుడు ఇంకో ఆయుధాన్ని తీసుకువెళ్తున్నాడు దావీదు. ఎవరండి చెప్పండి? ఎవరు తీసుకెళ్తున్నారు? దావీదు తీసుకెళ్తున్నాడు. ఏం తీసుకెళ్తున్నాడు? ఆయుధం తీసుకెళ్ళాడు. ఆయుధం తీసుకెళ్ళి ఏమంటే బీరోలో పెట్టడానిక? ఆయుధం తీసుకెళ్ళి దుప్పట్లో మడతెట్టడానిక? ఆయుధం తీసుకెళ్ళి అనగా సూర్యులో పెట్టడానిక? ఆయుధం తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఒక పక్కన పెట్టేయడానిక? ఆయుధం నీకు ఉందో ఇంటికి ఉందో తెలిసి ఇచ్చాడో ఇంటికి ఇచ్చాడో తెలుసు అంటే అనగా ఒకడున్నాడు, ఆడి పేరే సాతానుడు. ఆడి మీరు గెలవడానికి దేవుడు ఇచ్చినట్టు ఆయుధాలలో ఈరోజు అనగా మరొక ఆయుధం ఏంటో తెలుసు అంటే ఆధారము. ఏంటది? చెప్పండి, ఏంటది? ఆధారము. ఇంకో మాట చెప్పాలండి, దేవుని మీద ఆధారము అని కూడా పెట్టుకోవచ్చు. ఏంటంట? దేవుని దగ్గర సంపాదించుకున్నట్టు మరొక ఆయుధం ఏంటంటే ఆధారం. ఏంటండి? ఎవరి మీద ఆధారం? దేవుని మీద ఆధారం. ఇప్పుడు యుద్ధానికి వెళుతున్నట్టు ఇతడు యుద్ధానికి వెళ్తున్న ఇతడు ఎవరి మీద ఆధారపడ్డాడు? చెప్పరే.
చెప్పండి గట్టిగా. దేవుని మీద ఆధారపడ్డాడు. అర్థమైంది మీకు? అంటే ఎవరి మీద ఆధారపడకూడదు చెప్పుకుందాం. దేవుని మీద ఎలాగ ఆధారపడాలి చెప్పుకుందాం. ఎవరి మీద ఆధారపడకూడదు మాట్లాడుకుందాం. సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలను మాట్లాడుకుంటూ, ఓకేనా? సంతోషంగా గట్టిగా మీ చేతులను పైకి స్తోత్రించండి. హల్లెలూయా. సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45 వచనం చదవండి. ఒకసారి నేను చదువుతానే, మీరు గమనించండి. మీరు అందరూ, దావీదు నీవు కత్తియు ఈటును బళ్ళెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యము అగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. మరలా చదువుతున్నాను. దావీదు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? గొలియాతుతో అంటున్నాడు. ఈ మాట వినాలి. దావీదు అని ఏముంది? డాష్ ఉంది చూడండి అక్కడ. దావీదు అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? ఎవరితో అంటున్నాడంటే గొలియాతుతో అంటున్నాడు. ఏమనంటే, నీవు కత్తియు ఈటియు బళ్ళెము ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. ఎవరి మీదకి వచ్చుచున్నాడు? గొలియాతు దావీదు మీదకి వచ్చుచున్నాడు. వచ్చుచున్నావు. అయితే నీవు ఎవరన్నారు? ఈ మాట దావీదు ఎవరు అంటున్నాడు? గొలియాతుతో అంటున్నాడు. ఏమంటే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యమాధిపతి యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను. ఎలాగొస్తున్నాను మరలా చెప్తున్నాను. దావీదు అంటాడంటే, అయితే నీవు తిరస్కరించుచున్న గొలియాతు నువ్వు తిరస్కరించుచున్న ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అంటున్నాడు. వచ్చుచున్నాను. ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట వచ్చుచున్నాను అంటే ఆ మాట ఏమన్నా తెలుసా? ఒరే బాబు, నీవైతే దేని మీద ఆధారపడ్డావో తెలుసా? నీ బలం మీద ఆధారపడ్డావురా. గొలియాతు ఎవరి మీద ఆధారపడ్డాడు? బలం మీద ఆధారపడ్డాడు. గొలియాతు ఇంకా దేని మీద ఆధారపడ్డాడు? తన దగ్గర ఉండే బళ్ళెం మీద ఆధారపడ్డాడు. ఆ యొక్క గొలియాతు ఎవరి మీద ఆధారపడ్డాడు? అతని చేతిలో కత్తి మీద ఆధారపడ్డాడు. ఇంకే దేని మీద ఆధారపడ్డాడు అంటే, అతను వేసుకున్న కవచం ఉంది చూసారా? ఒంటి మీద కవచం ఉంది కదా, ఆ కవచం మీద ఆధారపడ్డా. ఆ కవచం ఉందే కనుక నేనేమి చచ్చిపోను, నాకు ఏ ప్రమాదం జరగదు, దాని మీద ఆధారపడ్డాడు. మీరు గమనించి అన్ని మాట్లాడుతున్నప్పుడు మీ మైండ్లో మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం అనే విషయాన్ని పూర్తిగా మీకు వచ్చేసేలాగా చేయాలి. గొలియాతు కత్తి మీద ఆధారపడినట్లు చూస్తున్నాం. గొలియాతు తల మీద ఉన్నట్టు ఏంటండి? ఆ యొక్క తల మీద ఉన్నట్టు ఆ పెద్ద రాగి కిరీటం మీద ఆధారపడినట్టు, అతని శరీరం మీద ఉన్నట్టు అనగా ఏదేదో మరి తన అవయవాలను కప్పడానికి హానికరంగా, తనకి మరణకరంగా, తనకి ప్రమాదకరంగా లేకుండా ఉండడానికి కవచాలు ఏదైతే ధరించాడో, బళ్ళెము, ఈటు, డాలు, వీటన్నిటి మీద ఎవరండి? గొలియాతు ఆధారపడ్డాడు. ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఆధారపడ్డాడు. తన బలం మీద ఆధారపడ్డాడు, ఈ ఆయుధాల మీద ఆధారపడ్డాడు. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నువ్వైతే గొలియాతు వాటి మీద ఆధారపడ్డావేమో కానీ నేను ఎవరి మీద ఆధారపడి వస్తున్నాను నీ మీద అంటే యుద్ధానికి వస్తున్నాను అని అంటే అంటున్నాడు కదా. అయితే నువ్వు తిరస్కరిస్తున్నావే ఇశ్రాయేలీల సైన్యము అనగా యెహోవా ఉన్నాడు చూసారా, ఆయన పేరట నేను ఏం చేస్తున్నాను తెలుసా? నీ మీదకి వస్తున్నాను. నాకు ఆధారం ఎవరు?
దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎవరి మీద ఆధారపడ్డాడో ఈరోజు మీరు గమనించినట్లయితే, మనం ఎవరి మీద ఆధారపడాలో ప్రభు చెప్తున్న మాట మీరు గమనించాలి. చూసారా, ఎవరి మీద ఆధారపడాలో మనం గమనించాలి. ఈ రోజున ప్రతి చిన్న విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడకపోతే నీ కార్యాలు జరగవు. చిన్నదే కదా, మనం చెప్తారు కదా, మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, చిన్న పామే కానీ ఏం చేయాలంటే పెద్ద కర్రతో కొట్టాలంట. ఏ కర్రతో కొట్టాలంటే, చిన్న పామే కదా చీపురుపులు అట్టుకెళ్ళేవనుకో, చిన్న పామే కదా చీపురుపులు అట్టుకెళ్ళేవనుకో, నీ మీద ఎదురు తిరుగుతారనమాట. అర్థమైనా? చిన్న పామే కానీ ఏం చేయాలి, పెద్ద కర్ర పట్టుకెళ్ళాలి. కనుక చిన్న చిన్నవే కదా అయ్యే అయిపోతాయి కదా, చిన్న చిన్నవే కదా అయ్యే జరిగిపోతాయి కదా, చిన్న చిన్నవే కదా అయ్యేంతలే మా ఆయన చేసేస్తాడు, లేకపోతే నేను చేసేస్తాను, నా పిల్లలు చేసేస్తారు, నా అల్లుడు చేసేస్తాడు, నా వాళ్ళు ఎవరు ఉన్నా చేసేస్తారు, నాకు అయిపోతాలే. దయచేసి అలాంటి మనసు తెచ్చుకోకుండా దేవుని పేరు చెప్తున్నాను, అది చిన్నదైనా నీ పని, పెద్దదైనా కానీ దేవుని మీద ఆధారపడితేనే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోతుంది. ఇక్కడ అంటున్నాడు, అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవుని స్తోత్రం. ఒకసారి నాయకు చూడండి, దావీదు ఎంత ఉన్నాడు, చిన్న పిల్లోడు. దావీదు ఎంత ఉన్నాడని, చిన్న పిల్లోడు. గొలియాత్ ఎంత ఉన్నాడు, పెద్ద వయసులో పెద్దోడే, యుద్ధంలో కూడా పెద్దోడే. అనగా మనిషి చూస్తే అంక చాలా భారీగా పెద్దగా కనపడుతుంది. అప్పుడు దావీదు యుద్ధానికి వచ్చినప్పుడు గొలియాత్ ఏమన్నాడది, ఏం చూసుకున్నా మీదకి యుద్ధానికి వస్తున్నావా నువ్వు, ఏం చూసుకుని నన్ను గెలవాలనుకుంటున్నావు, నీకంటే యుద్ధంలో ఆరితేరిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, సౌలు దగ్గర ఉన్నారు. ఆరితేరిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు అనగా సౌలు దగ్గర ఉన్నారు. సౌలు కూడా ఆరితేరినవాడే. అంటే నువ్వు ఏమనుకుని వస్తున్నావు నా మీదకంటే, అప్పుడు చెప్పే మాట ఏంటో తెలుసా దావీదు, నేను దేవుని మీద లేక నువ్వు తిరస్కరించుచున్నావే, నువ్వు అనగా మీ దేవుడు ఏమి చేయలేడని అంటున్నావే, ఇదిగో ఆ దేవుని పేరట ఆ దేవుని మీద ఆధారపడి నేనేం చేస్తున్నాను, నీ మీద యుద్ధానికే వస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దావీదు అనే మాట ఏంటో తెలిసిన, మనుషులతో కాదు కానీ సైన్యుల అధిపతియగు యెహోవాయే ఏం చేస్తాడు, యుద్ధంలో అనగా నన్ను గెలిపిస్తాడు అంటున్నాడు. సరే, ఈ దావీదుకి ఎంత ధైర్యం, ఈ దావీదుకి ఎంత ఆధారపడడానికి, ఇంత ఆధారపడి అంత పెద్దవానితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు అంటే అతను ఆధారపడిన విషయాలు మనం నేర్చుకోవాలి. ఆయన ఎలాగ ఆధారపడ్డాడు, ఆధారపడినప్పుడు దేవుడు సహాయాలకు వచ్చే కొన్ని వాక్యాలను మనం ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. కొంత దావీదుని గురించి నేర్చుకోబోతున్నాం. మెల్లగా బైబిల్ తెరిచి కీర్తన గ్రంథాన్ని తెరిచి, అందరూ కీర్తన గ్రంథాన్ని అందరూ చూడాలి, బైబిల్ అందరూ తెరవాలి. తీసారా? 4వ కీర్తన చూసి చూడండి. 4వ కీర్తన మొదటి వచ్చిన చదువు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, నా నీతికి ఆధారమగు దేవా. చూడండి, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగా చేయువాడు నీవే. ఏమంటున్నాడు ఇక్కడ అంటున్న మాట ఆలోచిద్దాం.
నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, నా ఇరుకులో నాకు విశ్రామత కలగజేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. మీకు అర్థమైందండి? మీకు అర్థమైంది? ఇక్కడ దావీదు మాట్లాడుతున్న ఈ మాటలలో మీకు ఏమర్థమైంది అంటే, ఆయన ఏం చెప్పనై ఉన్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, నాకు ఆధారం ఎవరంటే చెప్పండి, మనుషుడు కాదు. నాకు ఆధారం ఏంటో తెలుసా? నాకు బతుకుదేరు కాదు. కొంతమంది వాడు బతుకుదేరు గురించి ఇదే నాకు ఆధారం అనుకుంటాడు. అసలు నువ్వు బ్రతుకుండాలి కదా, ఈ విషయం మర్చిపోతున్నావు. బతుకుదేరు గురించి చూసుకుంటున్నావు అంటే, అసలు నీ బ్రతకడానికి రోజు ఇచ్చాడు అని అంటే, ఇది నా బతుకుదేరు కదండి, ఎలా కుదురుతుందండి అనేటువంటి వాడికి ఒక రోజున దేవుడు అనగా తప్పనిసరిగా కళ్ళు తెరిపిస్తాడు. అప్పుడు ఏడిసినా నీ పరిస్థితులు ఇంకో విధంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం. అందుకే దేవుని పిల్లరా, మనం ఆధారపడవలసిన పరిస్థితులలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసంటే, దేవుడు తప్ప ఇంకెవరును. నెక్స్ట్ చూడండి మీరు అందరూ, అర్థమైందా? దావీదు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. అనగా గొలియాతు మీదకి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు కనుక దేవుని దగ్గర మొర పెట్టుకోకుండా వెళ్ళాడా, ప్రార్థన చేయకోకుండా వెళ్ళాడా అంటే, దేవుని దగ్గర మొర పెట్టాడు. దేవుని సహాయాన్ని తీసుకునే ఎక్కడికి వెళ్తున్నాడంటే, దేవుని మీద ఆధారపడే యుద్ధానికి వెళ్తున్నాడు. మరి అలాంటి దావీదుకు అనగా ఇరుకులోనే ఉంచేస్తాడా, అతని చేతికి అప్పగించేస్తాడా? ఆలోచన చేస్తే లేదు. అతను అంటాడు కదా, దావీదు అంటాడు కదా, నేను గొలియాతు అనేటువంటి వాడి చేతిలో నుండి, అలాగే ఎంతోమంది యుద్ధము చేసినప్పుడు ఎంతోమంది చేతుల్లో నుంచి నా ఇరుకుల్లో నాకు విశాలత కలగా చేసిన దేవుడవు నీవే కనుక నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు అంటాడు. మరలా మరొకసారి నీ సన్నిధిలో చేరిన నన్ను నా ప్రార్థన ఆలకించి నన్ను నా ప్రార్థన అంగీకరించు. ఏమంటున్నాడు? నన్ను అంగీకరించు. నన్ను అంగీకరించడమే కాదు కానీ నా ప్రార్థన కూడా. కొంతమంది ప్రార్థన చేస్తే అంగీకారంగా ఉండాలండి. మనం చేసేది ఒకటి, ఏది మన జీవితంలో చేసేది ఒకటి, ప్రార్థన చేసేది ఒకటి. ఎలా అంగీకారంగా ఉంటుంది చెప్పండి? ప్రార్థన ఏం చేశామో అలాగే మన జీవితంలో మనం అలాగుంటే మన ప్రార్థన దేవుడు అంగీకారంగా ప్రభుత్వం అలాగే చెప్పండి. కనుక ప్రియ దేవుడి పిల్లలారా, ఈ రోజున మన జీవితంలో మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం దావీదు మనకు నేర్పిస్తూ యుద్ధానికి వెళ్ళడానికి మనం సిద్ధపరుస్తున్నది. దావీదు దగ్గరికి వెళితే ఆయన అంటాడు, నేను ఆధారపడినది మనుషుల మీద కాదు, బలం మీద కాదు, లేకపోతే నా తెలివితేటల మీద కాదు, నాకు ఎవరో ఏదో సహకరిస్తారని కాదు, ఎవరి మీద ఆధారపడని నా నీతికి ఆధారముకు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సైన్యముల అధిపతి యెహోవా. ఆయన మీద నేను ఆధారపడాను. ఈరోజు మరి నీ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఎవరి మీద మనం ఆధారపడాలి? అది మీరైనాను నేనైనాను ఎవరి మీద ఆధారపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్న విషయాలను ఆలోచన చేద్దాం. ఎవరి మీద మనం ఆధారపడితే మన జీవితాలలో అనగా విజయాన్ని పొందుతామని అంటే, ఈరోజు నాకు ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుని మీద ఆధారపడలేదు, దేని మీద ఆధారపడ్డా, వాటికి నేను పేర్లు పెట్టను. నీకు అర్థమైందండి? దేని మీద ఆధారపడ్డావు, అవి పొద్దున ఆధారపడినవి రేపు పొద్దున మీకు సహాయం చేయవు. నువ్వు వేటి మీద అయితే ఆధారపడ్డావో అవి నీకు సహాయం చేయడానికి రావు ముందుకి. ఎవరు రావాలి అంటే, ఇదిగో ఒక దేవుడు ఉన్నాడు,
ఆయన పేరు యెహోవా. ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీద నువ్వు ఆధారపడాలని మరొకసారి యేసు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏమంటాడు? ఏమని? ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరి మీద ఆధారపడ్డాడు? బైబిల్ చెప్తాం. ఇంకా కొంచెం మనం చదువుతున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలోకి వచ్చేయండి. 17వ అధ్యాయంలోకి రండి. మరొక విషయాన్ని చెప్తున్నాం. చదువుకున్నా జగత్తుగా 17వ అధ్యాయము చూడండి. నేను చదువుతున్నాను 32 నుంచి చదువుతున్నాను 37వ వచనం వరకు. వినండి. ఈ ఫిలిష్తీయులను బట్టి అందరూ చూడాలి, అందరూ చూడండి. నేను చదువుతున్నాను. మీరు అందరూ వినాలి, వినేవాళ్ళు వినండి. అనగా చదువుతుండగా బైబిల్ చూసేవాళ్ళు చూడండి. 17వ అధ్యాయంలో 32 నుంచి 37 వరకు అనగా చదువుతున్న ఈ మాట మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏమని అంటున్నాడో తెలుసంటే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. చెప్తున్నారా? ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వానితో పోట్లాడిదనని దావీదు సౌలుతో అనగా. వింటున్నారా? సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో సౌలు అన్నట్లుగా ఇక్కడ రాశాడు. అందుకు దావీదు రాజు అంటాడు కదా. అందుకు దావీదు సౌలుతో ఇట్లా అంటున్నాడు, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా. వింటున్నారా? నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా, ఏది సింహము నా మీదకి రాగా, ఎలుగుబంటి నా మీదకి రాగా దాని గెడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని నీ దాసుడైన నేను ఆ సింహమును ఆ ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని, మారు మనసు లేని, దేవుడు అని నిజ దేవుడు లేని ఈ ఫిలిష్తీయుడు వాటిలో ఒకని దానిగా వలె అగును అంటున్నాడు కదా. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దానిని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతుల్లో నుండి కూడా నన్ను విడిపించను చెప్పెను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును కాక అని దావీదుతో ఆయనను. ఈ మాటలన్నీ చదవాల్సి వచ్చిందంటే, చెప్పాల్సి వచ్చిందంటే, ఇందులో దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడో చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ చదివినప్పుడు మీకు ఏ జ్ఞాపకం రావాలి, ఏ విషయాలు జ్ఞాపకం రావాలి, ఏది చదువుతుంటే దావీదు అంటే మీకు అర్థమైపోవాలి. ఈ అధ్యాయం అంతా కూడా మీకు ఎలా వచ్చిందంటే అనగా మనసులోకి వచ్చేయాలి. కనుక ఈ యొక్క 32వ వచనం నుంచి 27వ వచనం వరకు కూడా అనగా దావీదు మాట్లాడుతున్న మాటలు, సౌలు మాట్లాడుతున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా చదివితే మనకు కనపడుతున్న మాట ఏంటో తెలుసా? సౌలు ఏమంటున్నాడో తెలుసా? ఓ దావీదు నువ్వు చిన్న పిల్లడవయ్యా, ఓ దావీదు నువ్వు చాలా బుట్టోడవయ్యా, అందులో ఇంత ముందు నీకు అనగా యుద్ధ విషయంలో ఏ సంగతులు తెలియదయా, అది ఎలా వస్తాడో తెలియదు కనుక ఎప్పుడు అనగా ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో నీకు తెలియదయ్యా అంటూ చెప్తున్నప్పుడు దావీదు అంటాడు, నిజమేనండి, అతను పెద్దోడే కావచ్చు, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడే కావచ్చు, యుద్ధంలో అనేక యుద్ధాలు చేసి అనేక దేశాల్లో గెలిచిన వాడే కావచ్చు, కానీ అంటున్నాడు కదా ఓ సౌలుతో చెప్తున్నట్టు దావీదు మాట్లాడి తెలుసా? నేను ఒక రోజున నేను నా మందలు కాచుకుని చుండగా, నా తండ్రి యొక్క మందరు కాస్తుండగా, గొర్రెలు కాస్తుండగా ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది. నేను చిన్నపిల్లనే కానీ దేవుని అభిషేకం నా మీద ఉంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను పరుగున ఏం చేశానో తెలుసా? ఆ యొక్క ఎలుగుబంటి మీద సింహం మీద కలబడి ఏం చేశానో తెలుసు? దాన్ని పట్టుకుని ఆ యొక్క సింహము నోటిలోంచి, ఎలుగుబంటి నోటిలోంచి ఆ గొర్రె పిల్ల నడిపించాను.
అంత మాత్రమే కాకుండా అది నన్ను ఎదుర్కొనగా లేక నన్ను చంపాలని చూడగా నేను ఏం చేశానంటే దాన్ని పట్టుకుని దాన్ని యుద్ధమాడి దాన్ని గెడ్డము పట్టుకుని దాన్ని నోరు నిలదీసి దాన్ని అవలీలగా చంపేశాను అని నేను అంటున్నాను కదా. ఆ చంపింది నేనైనాను, చంపించింది ఎవరో తెలుసా? నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దేవుడు, దేవుని స్తోత్రం. దేవుని మీద ఆధారపడితే ఏమండి ఆధారపడితే సాతాను కాదు, సాతాను సమూహం కాదు, దాన్ని చంపే శక్తి, చంపే అభిషేకము, చంపే జ్ఞానము, చంపే ధైర్యము అనే దేవుడు సంఘ విశ్వాసులైనది మీకు అనగా వాక్యం ఇచ్చిన వాడు ఎవరికైనా దేవుడు ఇస్తాడు అంటున్నాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియో, సింహం యొక్క బలము నుండియో లేక ఎటువంటి బలము నుండియో నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించిన కనుక నేను ఎవరి మీద ఆధారపడి వెళ్తున్నాను? యుద్ధానికి దేవుని మీద ఆధారపడి వెళ్తున్నాను. దేవుని మీద నేను బేస్ అయ్యాను. దేవుని చూసి నేనేం చేస్తున్నాను? యుద్ధాన్ని చేస్తున్నాను. అనగా నా వెనకాల ఉన్నవాడు సామాన్యుడు కాదు, నా వెనకాల ఉన్నవాడు బలహీనుడు కాదు, నాకు సహాయించేవాడు బలహీనుడు కాదు, నాకు సహకరించేవాడు అనగా చేతకరాని వాడు కాదు. ఈరోజు నా సంఘము ఒకసారి తెలుసుకోవచ్చు. తెలుసా, నువ్వు చాలా విషయాల్లో ఏం చేస్తున్నావు అనగా నీ దేవుడు సహాయం చేసేవాడయ్యుండి, పోషించేవాడయ్యుండి, సహకరించేవాడయ్యుండి, అన్ని విషయాలు నీకు తోడయ్యుండేవాడయ్యుండి, సాధారణ శక్తులు విడిపించేవాడయ్యుండి, బలహీనతల నుంచి నిన్ను స్వస్థపరిచేవాడయ్యుండి, ఆ దేవుడిని నువ్వేం చేస్తున్నావు అనగా బలహీనుడిగా చూసి ఏం చేస్తున్నావో ఈరోజు నీకు లేకుండా చేసుకుంటున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే ఆలోచన చేయి. చాలాసార్లు నీ జీవితంలో అలాంటి జరగలేదా అనగా దేవుడు చెప్పడం కాదు కానీ ఒకసారి ఆలోచించు. నీ దేవుడు అంత గొప్పవాడయ్యింది కూడా చాలాసార్లు అనగా నీ దేవుడిని బలహీనుడిగా నువ్వు చూడలేదా? బలహీనుడిగా నువ్వు ఆలోచించలేదా? బలహీనుడిగా ఆలోచన చేసి వెనక్కి వెళ్ళిపోలేదా? అనగా బలహీనుడిగా ఆలోచన చేసి ఏటి కొరకే నువ్వు అనగా ఆతురు పడలేదా? ఆలోచించే నా సోదరి, నా సోదరులారా, ప్రభు చెప్తాడు తిరిగి రండి. అలాంటి ఆలోచనలు మానేసుకోండి. ఈ దేవుడు ఎటువంటి వాడు దావీదు నేర్పించే విషయాలను మీరు చూడండి. ఏమండి ఒకసారి ప్రభుని స్తోత్రం చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? ఆధారపడతారా? ఆధారపడడానికి కదా దేవుడు మనతో మాట్లాడడం. అంటే మీతోనే కదా నేను మాట్లాడుతున్నాను, మరి నేను కూడా ఆధారపడాలి కదా. నాకు ఎన్నో ఉన్నాయి కదా, మీకు మీద నాకు లేవా? ఎన్నో సమస్యలు నాకు లేవా? ఎన్నో కార్యాలు నేను పొందక్కర్లేదా? ఎన్నో కార్యాల కొరకే నేను సాతాన్ని ఎదుర్కోవద్దా? ఇది నా ఒక్కడికే బాధ అని మీరు అనుకుంటున్నారేమో. దయచేసి ఎప్పుడు అలా అనుకోకండి. బాధ మీకే కాదు, అందరికీ. ఎవరికి పాస్టర్ గారు కూడా బోధే. వింటేనే పాస్టర్ గారైనా, అస్సం గారైనా, పాస్టర్ గారి యొక్క సంఘమైనా, ఎవరైనా అయినా దేవుడు కనుక నా సోదరి, నా సోదరులు కనుక ఆలోచించండి. దేవుని మీద ఆధారపడడం ఎంత బలమైన విషయం ఆలోచించండి. ఇంకో మాట చెప్పనా? సౌలు ఏమన్నాడు? యుద్ధానికి వద్దు, పెద్దోడు గెలవడు అని చెప్పేసి అన్నాడు. అంటే సౌలుకి దేవుని మీద నుండి అంత నమ్మకము లేకపోతే అంత శక్తి, ఆ దేవుడు అంటే అంత గొప్పతనము తెలుసుండి కూడా ఏమైపోయాడంటే ఎవరిని చూశాడంటే అక్కడ దావీదుని చూశాడు, అక్కడ ఎవరు చూశాడు? గొలియాతు పెద్దగా కనిపించాడు, దావీదు ఎలా కనిపించాడు? చిన్నగా కనిపించాడు. అది చూశాడు. ఏం చూశాడో తెలుసండి? శరీరాన్ని చూశాడు. ఎవరో శరీరాన్ని చూశాడు. అదైనా శరీరాన్ని చూసినని చెప్పి కూడా, శరీర ఆశలు చూసినప్పుడు అని చెప్పి కూడా ఏమవుతుంది? పరిస్థితులు అలాగే మారిపోతాయి. సౌలు పరిస్థితి కూడా ఏమైపు మారిపోయేది. ఏమో తెలుసా? నువ్వు ఎలాటా కీలేదంటే ఇప్పుడు దావీదు ఆత్మ చేత ఏం చేశాడు? యేసు ప్రభు గురించి చెప్పాడు, లేదా ప్రభు గురించి చెప్పాడు. చెప్పగానే ఏమన్నాడు తెలుసు? ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అందుకు సౌలు అంటాడు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. దేవుని స్తోత్రం. సరే, ఒక వ్యక్తి
మరొక వ్యక్తిని దేవుని వాక్యంలో బలపడితే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. దావీదు ఎవరిని బలపరిచాడు? సౌలును బలపరిచాడు. పడిపోయిన సౌలును, జారిపోయిన సౌలును, అయ్యో అనగా మన యుద్ధంలో గెలవగలమా, యుద్ధంలో గెలవడానికి ఆ శరీరాన్ని చూశాను. ఇక్కడ చూస్తున్న దావీదు ఎంతారంటే ఇతర చిన్న శరీరాన్ని చూశాను. ఈ శరీరాన్ని లోక సంబంధంగా ఆలోచన చేస్తే ఇది లోక సంబంధంగా కనపడుతుంది. లోక సంబంధంగా ఉంటే బ్రతకలేవు, లోక సంబంధంగా ఉంటే విజయం రాదు. లోక సంబంధంగా నీ పరిస్థితులను తీసుకొస్తే అనగా దేవుని దగ్గర నీ విజయాన్ని పొందడం చాలా కష్టం. అందుకని నువ్వు మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలంటే లోక ఆశలు మర్చిపోవాలి, లోక పరిస్థితులు మర్చిపోవాలి. కనుక ఇది పెద్ద శరీరం అని కానీ, అయ్యో ఇది బుడ్డ శరీరం అని కానీ అది కాదు. అక్కడ కావాల్సింది తెలుసా? మన వెనకాల విజయం ఇచ్చే దేవుడు ఎవరో? లోకాన్ని సృష్టించిన వాడు, లోకాన్ని శాసించేవాడు. కనుక ఆ లోకాన్ని శాసించే దేవుడు గొలియాతు దావీదు చేతిలో ఎంత అనే మాట దావీదు చెప్పేదాకా ఎవరు తెలియలేదు, సౌలుకి అర్థం కాలేదు. అప్పుడు వెంటనే ఆత్మలో ఏం చేశాడు? బలపడ్డాడు, విశ్వాసంలో బలపడ్డాడు. అయ్యో వెంటనే బలపడి ఆత్మ చేత ఏమన్నాడో తెలుసా? ఓ దావీదు వెళ్ళు. అందుకు సౌలు పొమ్ము, యెహోవానికి ఏం చేస్తాడు? ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. దావీదు ఆధారపడిన విషయాల గురించి చెప్తున్నాడు. ఆధారపడబట్టే ఆడి మీదకి వెళ్ళాడు. వయసు చిన్నదే కానీ ఏమంటే వయసుకిని గమనించింది, వయసుకిని దేవుని మీద ఆధారపడడానికి ఎటువంటి సంబంధాలు లేదు. అనగా వయసు ఉన్నవాడు దేవుని మీద ఆధారపడాలి, వయసు లేని వాడు ఆధారపడాలి. అనగా రేపు మాము చనిపోయిన వాళ్ళు కూడా అందరూ ఆధారపడాలి. ధనికులు ఆధారపడాలి, దరిద్రులు కూడా ఆధారపడాలి. అనగా దరిద్రతలోని దేవుని సన్నిధిలో ఆధారపడాలి. అనగా ధనవంతుడు ఉన్న దానిని బట్టి పడిపోకుండా, దేవుడికి దూరం అయిపోకుండా ఎలాగంటే దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. ఈ విషయం మన దేవుడు నేర్పిస్తున్న విషయాలు. ఆధారపడాలి. ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. దావీదు ఇంకా ఆయన మనతో ఏం మాట్లాడతారో ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దావీదు కీర్తన గ్రంథం అందరూ 22వ కీర్తన 20 దయచేసి ఆగండి. 22 కాదు, 3వ కీర్తన చదువుదాం. 3వ కీర్తన 5వ వచనంలో ఏముందో తెలుసు? 5వ వచనంలో యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయిన మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన మోహరించిన నేను భయపడను. ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను భయపడను. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. ఎందుకు భయపడము? దావీదు ఎందుకు భయపడవు? అంతడు ఓడు చూసి నువ్వు భయపడవా? అంత బలాజుడు చూసి అంటున్నాడు 12 అడుగులు అంటున్నాడు. ఏలక్తి తమ అంటున్నాడు. 12 అడుగుల ఒక్క మోర అంటాడు. 12 అడుగులు అంటే 12 అడుగులు అంటే గురియాతు 12 అడుగుల జానా అంతే. 12 అడుగుల ఏమన్నాడు? అనగా జాన్ అన్నాడు. అంటే దగ్గర 12 అడుగు 6 అడుగుల 6 అడుగులు జాన 6 అడుగులు 6 మూరల జానుడు 6 మూరల జానుడు 6 మూరలు అంటే 12 అడుగులు. అంటే జాన అంటే 1 అడుగు అంటే 13 అడుగులు. సుమారుగా దగ్గరగా ఒక ఎలక్ట్రిక్ అమ్మంతో ఉన్నాడు. భయపడవా? భయపడను. ఎందుకు దావీదు ఎందుకు భయపడవయా? దేవుడికి భయపడవయ్యా? కొంతమంది భయపడగా చాలా మంది అంటారు నాకు దేవుడు ఉన్నాడంటే దేవుడు మీద ఆధారపడ్డాడు. కొంతమంది నవ్వుతారు, మళ్ళీ ఎలా కాలం చేస్తారు. మాట్లాడితే దేవుడే. మరి మాట్లాడితే దేవుడు, కూర్చుంటే దేవుడు, లేస్తే దేవుడు, పడుకుంటే దేవుడు, నిద్రపోతే దేవుడు, పని చేస్తే దేవుడు, పసగా దగ్గర దేవుడు, చుట్టాలకి వెళ్తే దేవుడు, పట్టాలకి వెళ్తే దేవుడు, ఇంకోదరికి వెళ్తే దేవుడు, అలాగే ఎక్కడికి వెళ్తే దేవుడు, వాళ్ళ కొట్లోకి వెళ్తే దేవుడు, షాపులోకి వెళ్తే దేవుడు, అన్నిటికీ దేవుడు. దేవుడు స్తోత్రం. మరి దేవుడు కాబట్టి ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, ఇన్ని చోట్లకి తిరిగావు చేసే ఉన్నామనంటే అక్కడికి వెళ్ళామంటే దేవుడే కదా. ఆయన మీద ఆధారపడితే కదా వచ్చావు. లేకపోతే పుట్టుక్కమంటాం. ఎలా ఉంటావు? పుట్టుక్కమంటాం అంటే అర్థమైంది మీకు? పుట్టుక్కమంటాం అంటే అది. ఇక్కడ ఏమన్నాడంటే దావీదు నీకు అంత ధైర్యం ఏమిటయ్యా? నీకు
అంటే అప్పుడు అంటున్నాడు కదా, ఇలా అంటున్నాడు కదా యెహోవా నాకు ఆధారము. నాకు ఇంత ధైర్యం కలగడానికి గల కారణం, భయం లేకుండా గల కారణం నాకు దేవుడే నాకు ఆధారం. యెహోవా నాకు ఆధారమును, కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకుందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన మోహరించినను నేను భయపడను. ఎంత మంచి మాట. ఈ మాటలు నేను ధైర్యపరచట్లేదా? నన్నైతే ఎంతో ధైర్యపరుస్తున్నాయి. నిద్రపోయినను, కావున నిద్రపోయిన మేలుకుంటాను. నేను నిద్రపోయాను, నా శత్రువులు నా మీదకి వస్తారని, నన్ను చంపేస్తారని నేను భయంతో పడుకోవట్లేదు. కానీ నా శత్రువుల నా మీదకి రాకుండా, నా శత్రువు అనబడిన సాతాను నా మీదకి రాకుండా నా చుట్టూ ఎవరున్నారో నా ప్రభు ఉన్నాడు. నేను ఆయన మీద ఆధారపడి పడుకుంటున్నాను. నేనేం చేస్తాను? తర్వాత ప్రశాంతంగా నిద్రపోతాను. ప్రశాంతంగా ఏం చేస్తాను? మెలకుగా ఉంటాను. అనగా నిలుస్తాను. ఒకవేళ ఆ టైంలో నేను నిద్రపోతుండగా మంచి నిద్ర మీద ఉన్నాను. ఒకసారి మంచి నిద్ర మీద ఉన్నాను. మామూలు నిద్ర కాదండి, చాలా మంచి నిద్ర మీద ఉన్నాను. నిద్ర మీద ఒక్కసారి కానీ రాజభటులు వచ్చి ఇలా అంటున్నారు, దావీదు నీ మీద ఫిలిష్తీయులు వచ్చారు, దావీదు నీ మీద అనగా మిద్యానీయులు వచ్చారు, దావీదు అనగా అమోరీలు వచ్చారు, నీ మీదకి వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని ఆ యొక్క నిద్రలో ఒకవేళ నాకు చెప్పినా నేనేం చేస్తానో తెలుసా? నెమ్మది కలిగి, ప్రశాంతం కలిగి నేను మేలుకుంటాను. కానీ కంగారుగా పంచి ఊడిపోతున్నట్లుగా లేను. ఊడిపోతున్నట్టుగా పంచి ఊడిపోతున్నట్టుగా నేను కంగారుగా లేగను. ఎందుకో తెలుసా? నాకు నా దేవుడు ఎలా ఉన్నాడు? ఆధారం. నేను బయటపడు. ఎన్ని మంచి విషయాలండి, ఎన్ని మంచి విషయాలు. ప్రియా దేవుడి పిల్లలు, మీరు ఏమనుకుంటున్నారు? మరలా ఇంకొకసారి మొదటి నుంచి భాస్కర్ అండి ఆదివారం పూట మరలా ఇంకోసారి చెప్పండి ఈ విషయాలన్నీ. మీ ఎవరికైనా మీకు అనిపిస్తుందా? మీకు అనిపించట్లేదే. కానీ నాకు మొదటి నుంచి చెప్పిన విషయాలన్నీ కానీ అవన్నీ మీరు విన్నారు కదా. నాకు మీరు చెప్తే నేను వినాలనిపిస్తుంది. నాకు వినాలనిపిస్తుంది తెలుసా మీకు? చూడండి, విన్నారు కదా, మీరు మొదటి నుంచి విన్నారు కదా. ఈ విన్నాయన్నీ కూడా ఇవి ఒక 5 వారాల నుంచి 6 వారాల నుంచి విన్నారు కదా. ఈ విన్న విషయాలన్నీ కూడా తిరిగి మీరు విన్న విషయాలన్నీ కూడా నాకు మీరు చెబితే నేను అనగా ప్రశాంతంగా కన్నులు ఇప్పి, చెవులు అనగా తెరిచి, అనగా హృదయాన్ని ఇప్పి నేను వినాలని ఎంత ఆతృతగా ఉన్నానో తెలుసా? అంటే ఆలోచించండి. అంటే దేవుని మాటలు ఎంత గొప్ప అక్కడ అనిపిస్తుంది. ఓకేనండి, మనం ఒక కన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం, లాస్ట్లోకి వచ్చేస్తున్నాం అంటే ఎలా ఉండాలి తెలుసా మీకు? అప్పుడే కూర్చేస్తారు పాస్టర్ గారు అన్నట్టుగా లోన ఎలా ఉండాలి? ఫీల్ అవ్వాలన్నమాట. అలా మీరు ఫీల్ అవుతే ఏమవుతుంది తెలుసా? దేవుని ఆత్మ నాతో మాట్లాడితే మీరు అలా ఫీల్ అవుతున్నారు. అప్పుడే అయిపోతున్నా అన్నప్పుడు దేవుని ఆత్మ ఇంకా కొన్ని మంచి విషయాలు చెప్పి మిమ్మల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ అభివృద్ధిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. 22వ కీర్తన వచ్చేది. 22వ కీర్తనలోకి వచ్చేది. దయచేసి 10 వచనాన్ని చదవండి. చూడండి, నేను చదువుతున్నాను, మీరు వినండి. గర్భవాసి అయినది మొదలుకుని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవుని స్తోత్రం చెప్పండి. నా దేవుడవు నీవే. గట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి. దావీదు ఏమంటున్నాడో తెలుసా? నా తల్లి కడుపులో గర్భములో గర్భవాసినై ఉండగా. గర్భవాసి అంటే చెప్పండి. ప్రతి చిన్న మాట ధ్యానం చేయాలి. మరి బైబిల్ అంటే గర్భవాసి అంటే ఏంటమ్మా? శరీరం ఉంది, రేపో మాపో అనగా ఏమవుతుంది? గర్భవతి అవుతుంది. ఇప్పుడు నేను గర్భవాసి అన్నాను అనుకోండి, అంటే అది తన బిడ్డ పుట్టాక
నేను పుట్టాను అని అన్నాడు. నువ్వు ఎలా పుట్టావు అంటే మా అమ్మ కడుపు నుంచి పుట్టాను. మీ అమ్మ ఎవరంటే శరిత అన్నాడు అనుకోండి. అప్పుడు వాళ్ళమ్మ గర్భములో అంటే గర్భవాసి అయి అంటే ఆ పుట్టే వరకు కూడా గర్భములో నాకు నివాసం ఎక్కడంటే ఆమె నా తల్లి కడుపులోనే. తల్లి కడుపులో నువ్వు ఎక్కడ వాసివి, ఏ ఊరు వాసివి, ఏ పట్టణ వాసివి, ఏ దేశవాసివి, ఏ వ్యక్తివి, ఏ వాసివి, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే దావీదు అంటున్నాడు, నేను నా దేవుని గురించి చెప్పాలి అనుకుంటే, ఇదిగో నా దేవుని గురించి చెప్పాలనుకుంటే ఈ రోజున నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానంటే దావీదు అంటాడు, నా తల్లి గర్భములో నా తల్లి గర్భవాసి అయినది మొదలుగుని, దేవుని స్తోత్రం, గర్భవాసి అయినది మొదలుగుని నాకు ఆధారము నీవే. చూసారా ఎంత మంచి విషయం. అంటే దావీదు ఏం తెలుసుకున్నాడో తెలుసంటే ఈ విషయాలు ఎప్పుడు తెలుసుకున్నాడు? కడుపులో ఉండగానే తెలుసుకున్నాడా? కాదు 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 మీరు ఏమనుకుంటున్నారు? మీరు అనొచ్చు పాస్టర్ గారండి ఆడేమో లాంగ్ చూస్తేనే పిండం అండి, ఆడికి ముక్కు లేదు, మొహం లేదు, కాలు లేదు, నోరు లేదు, ఏం లేదు కదా అండి. ఆడు ఎలా ఉన్నాడండి? లోపల ఉన్నాడండి, తల్లి గర్భంలో ఉన్నాడండి, తల్లి గర్భంలో నివాసం చేస్తున్నాడండి, తల్లి గర్భంలో పుడుకుని ఉన్నాడండి, అతనికి అదే నివాసం అండి. కనీసం బయటకు వచ్చి పాస్టర్ గారికి ఏకాడీ లేదు, అనగా దేవుడానికి ఏకాడీ లేదు, పాస్టర్ గారికి ఏకాడీ లేదు, లేకపోతే నా సహోదరులకి ఏకాడీ లేదు. లోపల ఉన్నాడు, ఏం చేస్తాడు? చక్కగా వాళ్ళ అమ్మ తింటున్న ఆహారాన్ని అంతా ఏం చేస్తాడు? లోపల చక్కగా హాయిగా తింటూ అది నెమ్మదిగా పడుకుంటుండే దావీదు ఏమంటే తెలుసా, నా తల్లి ఏంటంటే లేక గర్భవాసి అనేది మొదలుకొని గర్భవాసి అంటే ఇప్పుడు మాటలని ఎప్పుడు చెప్తున్నాడు, ఎప్పుడు తెలుసు అని అంటే అతను పుట్టాక, పెరిగాక, వాళ్ళమ్మ దేవుని గురించి నేర్పించాక, ధర్మశాస్త్రం చదువుకున్నాక, బైబిల్ చదివాక, గుళ్ళోకి వెళ్ళిన తర్వాత, సావాసంలోకి వెళ్ళిన తర్వాత, దేవుణ్ణి సంపూర్ణంగా అనగా సున్నతి పొందిన తర్వాత, దేవుడు అంటే పూర్తిగా సంపూర్ణంగా తెలిసిన తర్వాత ఒకసారి ఆలోచించడం ప్రారంభించాడు. ప్రారంభించగానే ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు వరకు నేను ఉన్నాను అని అంటే కాదు, కానీ ఇప్పుడు వరకు నేను బ్రతికానంటే అది కాదు, కానీ గొలియాతు చేతిలోంచి నేను యుద్ధంలో అనగా నేను బ్రతికానంటే కారణము అంటే అయితే ఇదంతా ఆలోచించుకుంటూ వస్తే ఇప్పుడు కాదు, కానీ దేవుడు నన్ను ఎప్పటి నుంచి నాకు ఆధారంగా ఉన్నాడో చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అంటే అనగా ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను, నా తల్లి గర్భవాసి అనేది మొదలుకొని ఏంటంటే దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు. అప్పుడే నా దేవుడు అయిన వాడు నాకు ఆధారంగా ఉన్నాడు కనుక, ఆశ్రయంగా ఉన్నాడు కనుక, నా తల్లి గర్భంలో మంచి ప్రశ్న నా తల్లి నుంచి అనగా నేను భక్తిలో విశ్వాసంలో పెంచిన నా తల్లి నన్ను ఇంతవాటి చేసింది కనుక ఈరోజు నేను గ్రహించింది ఏంటో తెలుసా, అంటే నేను తెలుసుకుంది ఏంటో తెలుసా, ఇప్పటి నుంచి కాదు నా దేవుడు నన్ను కాపాడుకుంటూ వస్తుంది, ఇప్పటి నుంచి కాదు నన్ను కాపాడుకుంటూ వస్తుంది. నా తల్లి యొక్క గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నుంచే ఏం చేస్తున్నాడు? దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చదువుదామా? గర్భవాసి మొదలుకుని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా దేవుడు నీవే. తర్వాత కన్నా కూడా అంట ఏమండి చెప్తున్నారా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పింది. మీకు అర్థమవుతున్న విషయాలు అర్థమవుతున్నాయేమా? అమ్మ వెనకాల వాళ్ళు కూడా అర్థమవుతుంది. కొంచెం నిద్రపోకండి, నిద్ర వస్తుంది కదా, ఆ స్నేహితుడు మళ్ళీ ముఖాన్ని ముఖం బయటికి వెళ్ళి పట్టుకోండి. ఓకే, దావీదు మనకి నేర్పిస్తున్న విషయాలు ఏంటి చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్న విషయాలు ఏంటో తెలుసా? దావీదు అంటే అంత ధైర్యంగా ఎవరి మీదకి వెళ్ళాడు? దానికి 62వ కీర్తన 62 నేర్చుకుందాం మనం. దావీదు అంతలా యుద్ధానికి వెళ్ళడానికి కాదు. 7వ వచనం చదువు చూద్దాం. 60 ఎంత చెప్పాను? 60 ఎంత చెప్పాను? నా రక్షణకు నా మహిమకు దేవుడవు, నా రక్షణకును నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గమా. ఈ మాటలని ఎందుకు చదివిస్తున్నానంటే దావీదు
గొలియాతును చూసినప్పుడు యుద్ధంలో ఓడిపోను. ఎందుకో తెలుసా? నేను ఆధారపడిన వాడు సామాన్యుడు కాదు. నా రక్షణకు నా మహిమకు ఆధారము. వినండి ఇక్కడ ఒకసారి, కొంచెం లోతుగా వెళ్దాం. నా రక్షణకు అంటే ఇప్పుడు దావీదు ఎవరి చేతిలోంచి గెలిచాడు? గొలియాతు చేతిలోంచి గెలిచాడు. గొలియాతు అన్నప్పుడు సామాన్యుడు కాదు కదా. ఆడి చేతుల్లో పడ్డామనుకోండి, వాడు ఏం చేస్తాడు? చంపకుండా ఉన్నాడు. అలాంటి వాని చేతిలోంచి దావీదు విడిపించబడ్డాడు కనుక నా రక్షణకును, రెండోది నా మహిమకు. అంటే మహిమ అంటే ఏంటి అంటే తర్వాత దావీదు జీవితంలో గొప్ప పేరు, వ్యాఖ్యాతులు, అనగా గౌరవము, దేశాలు, గ్రామాలు, పట్టణాలలో ప్రజలందరిలో కూడా ఒక గొప్ప పేరును సంపాదించాడు. ఆ పేరుని ఏమంటున్నాడు తెలుసా? మహిమ. దేవుని స్తోత్రం. ఎవరి వల్ల వచ్చిందంటే మహిమ, ఆ గౌరవం ఎవరి వల్ల వచ్చిందంటే దేవుని మీద ఆధారపడటం వల్ల వచ్చింది. నా రక్షణకును, నా మహిమనుకు. ఈ రోజున దావీదంటే గొప్పగా చెప్పుకుంటున్నారండి. ఆ దావీదండి అబ్బో చాలా మంచివాడండి. ఆ దావీదండి అబ్బో యుద్ధంలో నైపుణ్యత కలిగినాడు. దావీదండి కత్తి పట్టుకుంటే, ఒక్కసారిగా కత్తి పట్టుకుంటే 10,000 మందిని చంపేస్తాడు. దావీదండి ప్రార్థనాపరుడండి. దావీదండి అనగా తన ప్రజలు కాపాడుకోవడంలో గొప్పవాడండి. అది పేరు అనగా ఊరూరా ఇంటింట వచ్చిందంటే, ఆ మహిమ వచ్చిందంటే ఎవరిని బట్టి వచ్చిందంటండి? దేవుని బట్టి వచ్చింది. దేవుని మీద ఆధారపడటం వల్ల వచ్చింది. మరి నీ జీవితంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ఫలానా సిస్టర్ గారమ్మా, ఫలానా బ్రదర్ అమ్మా, ఫలానా సంఘ విశ్వాసులమ్మా ఇలాగ ఉన్నారమ్మా, మంచిగా ఉన్నారు. మరి నీకు మహిమ వస్తుందా? నిన్ను గురించి ఎవరైనా మహిమగా మాట్లాడుతున్నారా? నీ గురించి మంచిగా చెప్పడానికి ఎవరైనా సిద్ధపడుతున్నారా? ఒకవేళ చెప్పబడుతున్నట్లయితే మంచిదే, కానీ ఒకవేళ అలా లేకపోతే అనగా నీవు అనేక ప్రజల ముందు అనగా నీవు ఇలా మంచి వ్యక్తిగా నువ్వు ఉండడానికి, చెప్పబడడానికి మొదటిగా నువ్వు దేవుని మీద ఆధారపడమని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో రండి. వచ్చిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో రండి. 47 నుంచి 51 వరకు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. అందరూ తీసుకోండి, జాగ్రత్తగా తీసుకోండి. 47 నుంచి చదువుతున్నాను. అప్పుడు యెహోవా నీ కత్తి చేతను ఈటి చేతను, అప్పుడు యెహోవా కత్తి చేతనైనను ఈటి చేతనైనను రక్షించువాడు కాడని ఈ దండు వారు తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మను మా చేతికి అప్పగించని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుసుకుంటకే అతనికి ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొంటకు సైన్యమంతటి త్వరగా పరిగెత్తిపోయేది. తన సంచిలో చెయ్యవేసి ఇట్లరా సంచిలో చెయ్యవేసి సంఘములో చేర్చబడి అనగా సంచిలో చెయ్యవేసి ఏమన్నాడు తెలుసా? అందులో నుండి రాయి ఒకటి తీసి, సావాసంలో ఒక వ్యక్తిని తీసి, నాకు సపోర్ట్ చేయి, ప్రార్థనలో నాకు సహాయం చేయి నాకు సహాయం చేయి, ఒక రాయి, ప్రార్థన చేసే రాయి అనగా దేవుని అడిగే రాయి అనగా తీశాడు. అనగా రక్షించే రాయి, రక్షణ కొరకు సహాయపడే రాయి, ఒక రాయి తీశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? చెయ్యవేసి అందులో నుండి ఒక రాయిని తీసి వడిసేలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నొసట కొట్టెను. ఆ రాయి వాని నొసట చొచ్చినందున వాడు నేలను బోర్లబడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే
నేను చూడండి, నేను చూడండి సార్, ఒకసారి ఆగా చూడాలి. ఇప్పుడు చదువుతున్నాను, ఇప్పుడు చదువుతున్నాను. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము ఏంటండి, నేను చూడండి ఖడ్గము చేత ఏం చేశాడు, చెప్పాడా? ఖడ్గము లేకయే వడిచేల రాయత్తో ఏమంటాడు, ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను. వాడు గోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిస్తీని మీద పడి నిలవబడి వాని కత్తి వర తీసి దానితోనే వాని చంపి వాని తలను తెగ వేసెను. ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచ్చాడు అని చూసి వారి పారిపోయేది. మీకు అర్థమైందా? చూడండి ఎంత మంచి మాట. దావీదు అంటున్నాడు కదా, అప్పుడు యెహోవా కత్తి చేత కాదు, వీటి చేత కాదు, అంటే బలమ చేత కాదు, ఏం చేత కాదు, జకర్యా గ్రంథంలో ఉంటుంది. ఏముంటుందో తెలుసా? చదవద్దు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, మరి దేని చేత నువ్వు జయిస్తావు? యెహోవా ఆత్మ చేత అంటాడు ఇక్కడ. దేని స్తోత్రం చెప్పండి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, మరి దేని చేత ఆ ఫిలిస్తీని అనగా లేకపోతే అనగా ఆ సైతాన్ని అనగా చేస్తావు అంటే ఆత్మ చేత అంటాడండి జకర్యా గ్రంథంలో. ఇప్పుడు దావీదు కత్తి చేత కాదటండి అంటున్నాడు. ఇశ్రాయేలు చూసినట్లుగా, ఈ ప్రజలు చూసినట్లుగా, ఈ ఫిలిస్తీన్లు చూసినట్లుగా, ఈ అన్యులు చూసినట్లుగా, ఇదిగో దేవుడి ప్రజలు చూసినట్లుగా, సౌలురాజు చూసినట్లుగా, ఈ సైన్యమంతలు చూసినట్లుగా దేవుడు కత్తి చేత కాదు, దాలు చేత కాదు, అలాగే ఫైటింగ్ చేత కాదు దేవుడు రక్షించేది. ఆయన రక్షించాలనుకుంటే ఏమీ లేకుండానే ఏం చేస్తాడు చెప్పాలి, ఏమీ లేకుండానే ఏం చేస్తాడు, కాపాడుతాడు అని తెలుసుకున్నట్లుగా అంటున్నాడు. ఇక్కడ తెలుసుకున్నట్లుగా అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు యెహోవా కత్తి చేత నేను, వీటి చేత నేను రక్షించేవాడు కాడని ఈ దండువారు అందరూ, ఈ దండువారు అందరి ప్రజలందరూ అనగా సైన్యమంతా తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మలను ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఎవరితో అంటున్నాడంటే గొలియాతుతో అంటున్నాడు. మిమ్మలను ఏమన్నాడు తెలుసా? ఆయన మిమ్మలను మా చేతికి అప్పగించును అనగా గొలియాతు నీళ్ళు అక్కడనే కాదయ్యా, మీ వెనకాల ఉన్న ఫిలిస్తీన్ సైన్యం అంతా ఏం చేస్తాడు దేవుడు మాకు అప్పగిస్తాడు. ఎంత ధైర్యం అంటే ఇంకా 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 సంపలేదు, సంపక ముందే చంపేసాను అంటున్నాడు కదా. ఏమంటది ఎంత గొప్ప దేవుని మీద ఆధారపడ్డాడు ఆలోచించి. కనుక అంటున్నాడు, ఇంకా అంటున్నాడు, ఆ ఫిలిస్తీయుడు లేచి, ఆ మాట లేచాడు, కోపం వచ్చింది. దావీదును ఏం చేయాలనుకున్నాడు? కలుసుకున్నట్టుగా అతను ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొన్నటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుపోయాను. తన సంఖ్యలో చేయవేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసేలతో విసిరి ఆ ఫిలిస్తీను కొట్టెను. ఆ రాయి వారి యొక్క నొసట చొచ్చినందున వాడు నేలను బోర్లా పడ్డాడండి. దేవుని స్తోత్రం. అంత మాట చెప్పినాడు అని మాట్లాడాడు, ఒక్కసారి బొక్క బోర్లా పడ్డాడు. ఏం పడ్డాడు? చాలామంది అంటాం కదా, ఏదైనా ఇద్దరు ఇన్ని మాటలు చెప్పినాడు అందరికీ బోర్లా పడ్డాడు అంటాం కదా, అంటారు లేదా? ఎంత చెప్పాడు అంత చెప్పాడు, అంత కాదు ఇది కాదు, అంత కాదు ఇది కాదు, అబ్బో కింద నుంచి ఎక్కడి నుంచి, కింద నుంచా? కాదు అది చేతి నుంచి ఎక్కడెక్కడనే మా చేతి అక్కడ నాకించి ఏం చేశాడు? ఒకసారి బోర్ల పడ్డాడే అబ్బాయి అని అంటారు. ఇలాగే బోర్లు అంతకుముందు చాలా గొప్పగా చెప్పాడు, చాలా మాట్లాడినాడు. దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు అన్న సంగతి అనగా ఎవరికి తెలిసిందండి? సైన్యానికి తెలిసింది. ఎవరికి తెలిసిందండి? ఫిలిస్తీన్ వెనకాల నుండి ఆ యొక్క ఫిలిస్తీన్లు అనగా ప్రజలందరికీ తెలిసింది. ఒకసారి ప్రభు స్తోత్రం కట్టేది. ఒక్క బార్ల పడ్డాడు అనగా దావీదు ఫిలిస్తీన్ కంటే ఎవరికంటే గొలియాతు కంటే బలాఢ్యుడు అంటాడు. ఏ విషయంలో బలాఢ్యుడు? దేవుని మీద ఆధారపడడంలో బలాఢ్యుడు. చెప్పాలి కదంటే దేవుని మీద బలాఢ్యుడు అనగానే వెంటనే మీరేమనాలి?
వెంటనే ఇప్పుడు దాకిన వాక్యం అంతా గుర్తుపెట్టుకునే అనాలి అనగా దేవుని మీద ఆధారపడటం వల్ల బలాచుడండి. మరి నీ పరిస్థితి, మీ పరిస్థితి ఏంటి? ఇలాంటిది ఏదైనా నీకు ఎదురైతే ఏంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితిని అలా ఎదురు కనపడుతుంటే ఏంటి అనగా పక్కకి వెళ్ళిపోతావా? భయపడిపోతావా? నాకు యుద్ధంతో సంబంధం లేదు, ఆ ఫిలిష్తీన్తో సంబంధం లేదు, అసలు యేసుబాబుతో నాకు సంబంధం లేదని పక్కకి వెళ్ళిపోతావా? అంటున్నాడు బలాంశుడై ఖడ్గము లేకయే ఒడిసేలతో, ఖడ్గము లేకుండానే అంటున్నాడు. ఖడ్గము పట్టుకున్న వాడు ఏం చేశాడు? బార్ల పడ్డాడు. ఖడ్గము లేని వాడు వెళ్ళి ఏం చేశాడు? ఆడి కత్తే పట్టుకుని, ఎవడు కత్తి? ఆ యొక్క గొలియాత్ కత్తే పట్టుకుని ఏం చేశాడు? హల్లెలూయా. దీనిలో మీకు ఏదైనా ఆలోచన వస్తుందా? దావీదు ఏం చేశాడు? పక్క బార్ల పడగానే దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళాడా? సరే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళారా అని అనుకోండి. మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళారా? మేమే అంత దూరం పరిగెత్తడానికి వెళ్తున్నారా? అసలు దేవుడు మిమ్మల్ని దావీదు అని పిలిచినప్పుడు మీరు అలా అనుకోవడం మంచిది కాదు కదా. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? తన చేతిలో ఉన్న ఏంటది? ఖడ్గాన్ని పట్టుకుని, కత్తిని పట్టుకుని అదే ఖడ్గంతో ఏం చేశాడు? దీంట్లో మీకు ఏదైనా అర్థమవుతుంది? ఇంతవరకు కూడా ఆ కత్తి ఎవరి చేతిలో ఉంటుంది? కత్తి. సరే గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి గట్టిగా చెప్పండి. ఇంతవరకు కత్తి ఎవరి చేతిలో ఉంది? గట్టిగా చెప్పండి. చెప్పాలి. కత్తి ఎవరి చేతిలో ఉంది? మరి ఇప్పుడు కత్తి ఎవరి చేతిలోకి వచ్చింది? మరి దీంట్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఆలోచన వస్తుందా? నేను చెప్పనా? ఇప్పుడు వరకు మీ పిల్లలు సైతాన్ చేతిలో ఉన్నాడు, మీ పిల్ల సైతాన్ చేతిలో ఉంటుంది, మీ భర్త సైతాన్ చేతిలో ఉంటుందండి, భార్య సైతాన్ చేతిలో ఉంటుంది. మీలో ఎవరో ఒకరు, భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరు కానీ అనగా ఏమయ్యారంటే దేవుని నమ్ముకున్నారు. వాళ్ళు కొంతమంది నమ్ముకోలేదు. రెండోదిగా దేవుని చేతిలో లేకుండా సాతాని చేతిలో ఖడ్గంగా ఉన్నారు. ఇప్పుడు అనగా ఇప్పుడు ఆ సాతాని చేతిలో ఖడ్గం ఏం చేస్తుంది? బయట వ్యవహారాలు చేస్తుంది. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా భార్య అయినా భర్త అయినా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ అలాగ ఎవరైనా చూడండి అలాగ ఎవరైనా సాతాను చేతిలో ఖడ్గములుగా మీ పిల్లలైన వారు, మీ భర్తలైన వారు, లేకపోతే మీ భార్యలైన వారు, మీ కొడలైన వారు, కొడుకులైన వారు, వీధిలో ఉన్నవారు, లేదా ఇంకొకళ్ళు ఎవరి చేతిలో ఉన్నా కానీ నువ్వు దావీదువు అయితే ఒడిసేల అనే సహాయం చేత, సహాసం అనే సహాయం చేత, ఆధారం అనే సహాయం చేత నేను ఇంతవరకు చెప్పినండి వాటి మీద ఆధారపడి ఏం చేస్తావు తెలుసా? ఆడి మీద యుద్ధానికి వెళ్ళి ఆడి చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసుకుని ఏం చేయాలో తెలుసా? ఆ ఖడ్గాన్ని ఏం చేయాలో తెలుసా? మరలా తిరిగి ఆడిని చంపడానికి ఉపయోగించాలి. చప్పట్లు పట్టండి. అర్థమైందా? ఏ ఖడ్గం చేత? అదే ఖడ్గం ఎవరి చేత? ఇంతవరకు మీ పిల్లోని వాడుకున్నాడు సైతాను, మీ ఆడపిల్లని వాడుకున్నాడు, మీ భర్తను వాడుకున్నాడు, లేదా ఇంకొకటి వాడుకున్నాడు, ఎవరిని వాడుకున్నాడు, మీ అమ్మను వాడుకున్నాడు, మీ నాన్న వాడుకున్నాడు. నువ్వు దావీదువు అయితే వాళ్ళని అనగా విడిపించడానికి, ఎవరు విడిపించడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దావీదు కాదు, గొలియాతు చేతిలో ఉండిపోయారు. కనుక ఆ గొలియాతును అనగా ఇలాగ జయించాలి. ఎలా జయించాలి? ఇంతవరకు నేను చెప్పినట్టు అలా ఏమేమి ఉన్నాయో అలాగే జయించి వాడిని చంపి ఏం చేస్తా? పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంటనే ముందు తీసుకోవాల్సింది ఏంటి? కత్తి. కత్తి అంటే ఎవరు? అది నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదే కత్తితో వాడిని ఏం చేయాలి? ఎరా నన్ను ఇంతవరకు లోపల దిప్పుతావా? ఎరా ఇంతవరకు నా బిడ్డను దిప్పుతావా? ఇంతవరకు నా కుమార్తెను దిప్పుతావా? ఇంతవరకు అనగా నా భర్తను దిప్పుతావా? ఇంతవరకు
ఆడ తిప్పుతావా, మా చుట్టాన్ని తిప్పుతావా, మా అత్తగారిని తిప్పుతావా, మా మామగారిని తిప్పుతావా, మా మామగారిని మా అత్తగారిని ఎక్కడ పెట్టుకున్నావు చేతిలో? ఎక్కడ పెట్టుకున్నావు? నీ చేతిలో పెట్టుకున్నా కనుక ఈ యొక్క చేతిలో ఖడ్డాన్ని విడిపించుకుంటున్నాను. ఎవరు విడిపించుకున్నాను? మా అబ్బాయిని విడిపించుకుంటున్నాను, మా అత్తగారిని విడిపించుకుంటున్నాను, మా మామగారిని విడిపించుకుంటున్నాను, మా అబ్బాయిని కోడలు కొడుకు ఎవరైతే ఉన్నారు, ఇరుగువారు పొరుగువారు దేశస్తులు ఎవరైతే ఉన్నారు, ఆ ఖడ్డాన్ని అనగా మనదాకా వాడుకుంటావా? వాడుకుని నా మీద తిరుగుబాటు చేస్తావా? ఆ ఖడ్డంతో నన్ను కొడతావా? నన్ను గాయం చేస్తావా? నన్ను బాధ పెడతావా? ఇదే కంటతో నేను ఏం చేస్తాను తెలుసా? నీ పీకి నడుపుతున్నాను అని చెప్పేసి ఏం చేయాలి? అదే వ్యక్తులతో సాతాన్ని చంపేటట్టు ఆయుధాలుగా నీ బిడ్డలు సాతాను చేతుల్లో ఉన్నట్టు వాడు ఏడిపించే బాధ్యత ఎవరు తెలుసా? నా సోదరి, నా సోదరుల మీది కాదా? దావీదుది కాదా? దేవుడి స్తోత్రం చెప్పండి. నేను ఇవన్నీ ధ్యానిస్తుంటే వాళ్ళ దేవుడు మరలా చెప్పాడు నాకు. ఓకే, ఎక్కడున్నాను నేను? ఖడ్డము లేక వాడి శిరసే రాయితో ఆ యొక్క ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడి బాధ పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలబడి అమ్మ ఫిలిష్తీయుని మీద నిలబడి రోమపత్రికలో ఉంటుందండి, చదవదు. కనుక సాతాన్ అంటే ఎవరి కాళ్ళకి తిట్టాడండి? సాతాన్ని ఎవరి కాళ్ళకి తిట్టాడండి? విశ్వాసం లేని మన కాళ్ళ కింద తొక్కినట్లుగా ఆడపెట్టాడండి. ఆడిన సాతాన్ని మనం ఏం చేయాలి? కాళ్ళ కింద వేసి తొక్కి ఆడి చేతిలో ఉన్నట్టు, ఎవరి చేతిలో ఉన్నట్టు? వారి చేతిలో ఉన్నట్టు ఆ కత్తిని తీసుకుని ఆ వరదీసి దానితో వారిని చంపి వారి తలను నరికి ఫిలిష్తీయుడు తన సూర్యుడు చచ్చాడని చూచి అనగా ఫిలిష్తీ సైన్యం అంతా కూడా పారిపోయిందంట. ఇంత జరగడానికి దావీదు జీవితంలో ఇంత మేలు జరగడానికి గల కారణం ఏంటి? ఒకసారి మీ నోటి నుంచి నేను వినాలనుకుంటున్నాను. చెప్పండి. దేవుని మీద ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి. చెప్పకుండా ఆఫ్ చేసేటటువంటి మీకు ఈ విషయం అర్థం అవ్వదు. తొందరగా చెప్తాను కానీ తొందరగా చెప్తాను. దయచేసి 118 కీర్తన స్పీడ్గా వస్తేనే అందరూ తెలుసుకోండి. 118 కీర్తన ఒకసారి చూడండి. 118 కీర్తన అందరూ చూడాలి, బైబిల్ చూడాలండి. 118 కీర్తన దావీదే మాట్లాడుతున్న విషయం నేను చదువుతున్నాను. మీరు గమనించి 8-9 వచనాలు వినండి.